నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర గోదావరి నది పొంగిపొర్లుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగిపోయింది. దీంతో తెలంగాణ మహారాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ఒక్కసారిగా గోదావరిలో వరద పెరగడంతో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలకు నీరు చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. కందకుర్తి గోదావరి బ్రిడ్జి వద్ద తాజా పరిస్థితి గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పొంగి పొర్లుతోంది. ప్రధానంగా గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జిలన్నీ కూడా జలధారలతో నిండిపోతున్నాయి. మనం చూస్తే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పరిధిలోని కందకుర్తి గ్రామం వద్ద గోదావరి నది ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ నుంచే గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లోకి గోదావరి నది ఎంట్రీ అయ్యే ప్రాంతం ఇది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామ పరిధిలోని ప్రాంతం చూస్తున్నాం మనం. ఈ బ్రిడ్జి పైనుంచి కూడా గోదావరి నది వాటర్ పోతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఈ బ్రిడ్జికి అటువైపున ఉన్నదే మహారాష్ట్ర భూభాగం. అది మనం నిలుస్తున్న ప్రాంతం తెలంగాణ భూభాగం. అయితే ఇటు తెలంగాణ అటు మహారాష్ట్రలను కలిపే ఒక ప్రధాన రహదారి ఇది. ఇటు నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందేడ్ వైపు వెళ్ళడానికి ఇదొక మెయిన్ రోడ్గా ఉంది. ప్రస్తుతం ఈ గోదావరి ఉధృతి వల్ల బ్రిడ్జి పై నుంచి వరద నీరు పోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి రాకపోకలు జరగడం లేదు. అయితే దీంతో పాటుగా మనం చూసుకుంటే బ్రిడ్జి కూడా ఒక ప్రమాదకర పరిస్థితికి చేరిన దృశ్యం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ గోదావరి నది తీవ్రత ఒత్తిడి వల్ల భూభాగంలో మొత్తం ఈ బ్రిడ్జి భాగంలో కూడా మనకు బీటల వారి గోతులు కూడా ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటే ఈ బ్రిడ్జి కూడా ఒక ప్రమాదకర స్థాయికి చేరుకుంది అన్న విషయం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ గోదావరి నది ప్రవాహం ఏదైతే ఉందో ఉధృతి, ఈ ప్రవాహ తీవ్రత కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారు 3.5 లక్షల క్యూసెక్ల వాటర్ ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. ఈ వాటర్ వల్ల మనం చూస్తున్నాం ఈ గోదావరి నది ఉధృతికి కందకుర్తి గ్రామ సమీపంలో ఇలాంటి గుళ్ళు, టెంపుల్స్ కూడా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఒడ్డున ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా నీటిలో మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ గోదావరి నది పైకి గ్రామం పరిధిలోకి కూడా వచ్చింది. కందకుర్తి గ్రామ పరిధిలోకి వచ్చింది. ఈ కందకుర్తి గ్రామంలోని గుళ్ళు కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనివల్ల ఈ రోడ్డు మొత్తం కూడా రోడ్డు కూడా బ్లాక్ చేశారు. అంటే ఈ మార్గంలో ఇటు నిజామాబాద్ వైపు నుంచి మహారాష్ట్రకు వెళ్లాల్సిన ఈ రోడ్డును కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. దాంతోనే గోదావరి నది రోడ్డుపై ప్రవహిస్తున్న ఈ నీటి జాడల వల్ల గోదావరి నది ఉధృతికి రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే మనం చూస్తున్నాం ఈ రోడ్డు ప్రాంతంలో వివిధ రకాల జంతువులు కూడా ఈ ప్రాంతంలో తిరగడం వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ పాములు అట్లాంటి సన్నివేశాలు కూడా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్గా గోదావరి నది ఉధృతి అనేది స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. గతంలో కూడా ఇంతటి ఉధృతి, ఇంతటి తీవ్రత చూసారు కానీ ప్రజలు ప్రస్తుతం ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ 3 నదులు ఏదైతే మనం చూస్తున్నామో కందకుర్తి వద్ద ఇటు గోదావరి, అలాగే మంజీరా, హరిద్ర నదులు కలిసే ఈ త్రివేణి సంగమం వద్ద ఈ ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, అలాగే మంజీరా, హరిద్ర నదుల ద్వారా వస్తున్న వరద వల్ల ఇక్కడ ఉధృతి క్రమంగా పెరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్తో శ్రీపతి, ఏవిన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.